భారీ వర్షాలతో హైదరాబాద్ చిగురుటాకులా వణుకుతోంది. ఏ క్షణంలో ఏ వరద వచ్చి ముంచేస్తుందోనని జనం కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. కొద్దిసేపటి క్రితమే మళ్లీ భారీ వర్షం మొదలైంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్లో మళ్లీ దంచి కొడుతోంది. అరగంట గ్యాప్ ఇస్తూ గంటల తరబడి వదలకుండా జోరున వర్షం కురుస్తోంది. గత 10 రోజులుగా వరద నీటిలో మునిగిపోయిన నగరవాసుల్ని ఈ వర్షాలు మరింత వణికిస్తున్నాయి. అటు అమీర్పేట్, సనత్ నగర్, కూకట్పల్లితో పాటు పాత బస్తీలో కూడా పలుచోట్ల వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ముంపులో ఉన్న వాళ్లతో పాటు లోతట్టు ప్రాంతాల వాళ్లు కురుస్తున్న వర్షాలకు ఎలాంటి ఉపద్రవం వస్తుందోనని హడలిపోతున్నారు. రాత్రి కావడంతో భారీ వర్షం మొదలవడంతో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలతో హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోతోంది. ఏ క్షణంలో ఏ వరద వచ్చి ముంచేస్తుందోనని జనం కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. కొద్దిసేపటి క్రితమే మళ్లీ భారీ వర్షం మొదలైంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్లో మళ్లీ దంచి కొడుతోంది. అరగంట గ్యాప్ ఇస్తూ గంటల తరబడి వదలకుండా జోరున వర్షం కురుస్తోంది. గత 10 రోజులుగా వరద నీటిలో మునిగిపోయిన నగరవాసుల్ని ఈ వర్షాలు మరింత వణికిస్తున్నాయి. అటు అమీర్పేట్, సనత్ నగర్, కూకట్పల్లితో పాటు పాత బస్తీలో కూడా పలుచోట్ల వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ముంపులో ఉన్న వాళ్లతో పాటు లోతట్టు ప్రాంతాల వాళ్లు కురుస్తున్న వర్షాలకు ఎలాంటి ఉపద్రవం వస్తుందోనని హడలిపోతున్నారు. రాత్రి కావడంతో భారీ వర్షం మొదలవడంతో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరం మేయర్ బొంతు రామ్మోహన్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేయర్ గారు, అనుకున్నట్టే వాతావరణ శాఖ హెచ్చరించినట్టే హైదరాబాద్ను వర్షాలు వీటం లేదు. మళ్ళీ భారీ వర్షం మొదలైంది. ప్రస్తుతం ఎలాంటి ఏర్పాట్లు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు? అదేమ్మా, ఆల్మోస్ట్ మనకు నిన్న మార్నింగ్ నుంచే ఈ హెవీ రెయిన్ ఉంటుందనే ఉద్దేశంతో మనకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. టీమ్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. మనకు ఎన్డీఆర్ఎఫ్ కానీ, డిఆర్ఎఫ్ కానీ, మాన్సూన్ టీమ్స్, మరి వాళ్ళ గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ మేరకు ఇంతకుముందు ఇవాళ మార్నింగ్ అంతా కూడా స్వయంగా మున్సిపల్ మంత్రి గారు, మరి అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అందరినీ ఎమ్మెల్యేస్, కార్పొరేటర్స్ అందరూ అలర్ట్ చేశాము. మరి ఇప్పుడే ఒక గంట కింద మనకు ఒక స్టేబుల్ గా డ్రెజ్లింగ్ మాత్రమే ఉంటుంది అనుకున్నాం, ఒక మోస్తారు జల్లులు మాత్రమే ఉంటాయి అనుకున్నాం. కానీ ఒక గంట కింద అందిన సమాచారం ప్రకారం మరి కొంత ఒక మోస్తారుగా వర్షం పడుతుందనేది మరి వాళ్ళ వాతావరణ శాఖ ఒక గంట కింద మనకి ఇచ్చిన రిపోర్టు. కొంత ఇది కాప్రా నుంచి మొదలు పెడితే తార్నాక ఇటు ఖైరతాబాద్ మీదుగా వస్తుంది. అదంతా కూడా మబ్బులన్నీ కూడా దాని క్లౌడ్స్ అన్ని మూవ్ అవుతున్నాయి. దాని కొరకే కొంత లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇటు ముషిరాబాద్ లో ఇనండేషన్ అయ్యి ఉంది కొంత. అదేవిధంగా కొంత అంబర్పేట, మల్కజ్గిరి ప్రాంతం, కొంత ఎల్బీనగర్ ప్రాంతం అంతా కూడా అలర్ట్ చేశాం. కొంత ఆ లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా ఏదైనా ఉంటే హెల్ప్ లైన్ ఫోన్ చేసుకుంటూ కొంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాం. మేయర్ గారు, ఎంత సెంటీమీటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? వాతావరణ శాఖ ఏం చెప్పింది? వాతావరణ శాఖ కొంత కంటిన్యూషన్ గా డ్రెజ్లింగ్ పడితే రాత్రి ఏర్పడకుండా 5 నుంచి 6 సెంటీమీటర్లు కొట్టింది. కానీ ఇప్పుడు మనకు క్లౌడ్స్ మూవ్ అవుతున్న దాన్ని బట్టి చూస్తే మనకు అది ఖచ్చితంగా 5-6 సెంటీమీటర్స్ పైన 7 సెంటీమీటర్స్ దాడుతుందని చెప్పి మనకి ఇప్పుడు క్లౌడ్స్ మూవ్మెంట్ బట్టి వాతావరణ శాఖ రిపోర్ట్ బట్టి అర్థమవుతుంది. అలాగే అంటే కొన్ని ఏరియాస్లోనే భారీగా వర్షం కురుస్తోంది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి. సో మీరు ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేశారు? అంటే ఎన్ని ఏరియాల మీద కొట్టినా కొన్ని మనకేంటంటే కొన్ని డేంజర్ పాయింట్స్, లోతట్టు ప్రాంతాలు, ఇనండేషన్ అయ్యే పాయింట్లు కొన్ని ఉన్నాయి మనకు. ఎందుకంటే దానికి వెంటు లేకుండా కొంత ఏదైతే నాలాస్ కొంత ఇరుకుగా ఉండి వాటర్ పోకుండా ఉన్నటి ఇటు అంబర్పేట, ముషిరాబాదు, మల్కాజ్గిరి,
అదేవిధంగా కొన్ని ప్రాంతాలు ఎల్బీనగర్ ప్రాంతంలో, కొంత రామంతపూర్ ప్రాంతం, కొంత ఇటుపక్క టోలిచెక్కులో నదీం కాలనీ, అదేవిధంగా అలీబాబా నగర్, ఇటుపక్క మనకు ఓల్డ్ సిటీ ప్రాంతం చార్మినార్ జోన్లో కొన్ని ప్రాంతాలు ఏదైతే ఎంఎస్ మక్తా, బిఎస్ మక్తా, రాజు నగర్, షేక్పేట ఇవన్నీ కూడా కొన్ని ఏరియాలు లోతట్టు ఇనండేషన్ అయ్యే పాయింట్ అవుతున్నాయో వాటి దగ్గర మనకు టీమ్స్ అన్ని కూడా మోహరించి హెల్ప్ లైన్ ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ అలర్ట్ గా ఉన్నారు. మేయర్ గారు, ఈ పునరావాస కేంద్రాలని ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారండి? అలాగే ఎలా కాంటాక్ట్ అవుతున్నారు ప్రజలు మీతోటి? ఒకటి, ప్రతి ఒక కార్పొరేటర్ డివిజన్ లో రిహాబిలిటేషన్ సెంటర్ రిలీఫ్ సంబంధించిన అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటుపక్క ఎల్బీనగర్ దగ్గర జీజీఆర్ గార్డెన్, ఇక్కడ ముస్లింబాగ్ లో ఒక స్కూలు, ఒక మనకు చాదర్గఢ్ దగ్గర ఇక్కడ ఒక ఇంపీరియల్ గార్డెన్, ఇట్లా ప్రతి దగ్గర స్కూల్స్, కాలేజీలు అన్ని కూడా ఎక్కడ అందుబాటులో ఉంటాయి అక్కడ వాళ్ళకు చేసే విధంగా చేయడం జరిగింది. అక్కడ భోజన వసతి, అదేవిధంగా బాత్రూమ్స్ కానీ, ఉండడానికి దుప్పట్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ మేయర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగానే ఉంది ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు. అలాగే హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఏర్పాటు చేశారు. భారీ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే అప్రమత్తం చేశారు. సో ఇంకా ఎవరైనా ఉంటే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.